ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 178వ భాగం. సరే, నిన్న రాజు ఇంద్రజాలకుని యొక్క ఇంద్రజాలానికి లోనయ్యారు. ఆ ఇంద్రజాలం యొక్క ప్రభావం నుండి స్పృహలోకి వచ్చారనమాట. ఆ స్పృహలోకి వచ్చినటువంటి రాజు ఆ ఇంద్రజాలకుని చూసి, ఓయి ఏంటిది, ప్రశాంతమైనటువంటి సాగరంలో ఒక్క క్షణంలో కల్లోలం పుట్టించేటంతటి మాయాజాలాన్ని నాపై ఎందుకు నువ్వు ప్రయోగించావు? బా ఆశ్చర్యపోతున్నాడు రాజు. ఈ మంత్రాలకి ఈ యొక్క ఇంద్రజాలానికి ఎంత అద్భుత శక్తి ఉందో కదా. ఎట్లాంటి సమర్థులనైనా అవి క్షణంలో మోహంలో ముంచివేయగలవని నేను వినే ఉండా. అరే, నేను లోక వ్యవహారాలను నిర్వహించడంలో ఎంతో దక్షత కలవాణ్ణి అన్నటువంటి పేరు తెచ్చుకున్నానే. అయినా ఏం లాభం? ఆ దక్షత అంతా నీ మాయాజాలం ముందు ఎందుకు కొరగాకుండా పోయింది కదా అంటూ ఒక్కసారి భయభ్రాంతులు గురైనట్టు అనిపిస్తున్నాడు రాజు. అరే, అసలు ఒక్కసారి ఆ మాయాజాలం అంతా కానీ గుర్తుకొస్తే నాకు ఒళ్ళంతా జలధరిస్తోంది. ఎంత గొప్ప ప్రజ్ఞావంతులు, వివేకవంతులు అయిన వారి మనసు కూడా అప్పుడప్పుడు మోహానికి గురి అవుతుంటుందట. ఆ విషయం వినే ఉన్నాం. ఇక నేనంతటి వాడిని ఆ మోహాన్ని గురి కాకుండా ఉండడానికి. కాబట్టి అసలు ఆ భయంకరమైనటువంటి ఆ అనుభూతిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటేనే నా ఒళ్ళు జలధరిస్తోంది అంటూ సభాసదుల వైపు చూసి, ఓ సభాసదులారా, ఈ ఐంద్రజాలకుడు శంభరాసురుడో లేదా ఏదో మాయలోడో అయ్యుంటాడు. అంత కొద్ది సమయంలో నాకు అతి దీర్ఘమైనటువంటి, దుర్భరమైనటువంటి, విచిత్రమైనటువంటి జీవితాన్ని చవి చూపించాడే. వీడేదో గొప్ప మాయలోడుగా అనిపిస్తోంది నాకు. సభికులారా అంటూ చెప్తున్నాడు రాజు అనమాట. ఒకప్పుడంట ఈయన గుర్తొచ్చింది, ఎక్కడెక్కడియో ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయి రాజుగారికి. బలిచక్రవర్తి బ్రహ్మదేవుని ప్రార్థించాడట. ఏంటి, ఇంద్రుడిగా కొంతకాలం నేను ఆ పదవిని చేపట్టాలి అని. ఈ బ్రహ్మదేవుడు పెద్ద గొప్ప ఇంద్రజాలాన్ని ప్రదర్శించి ఇంద్రుడిని అటు పక్క కింద జరిపి బలిచక్రవర్తిని ఇంద్ర పదవిలో కూర్చోబెట్టడం జరిగిందనమాట. అట్లాంటి అనుభవం నాకు పురాణాల్లో చదివానే కానీ నిజంగా ఇప్పుడు నాకు అనుభవానికి వచ్చింది సభాసదులారా. ఇతని యొక్క ఇంద్రజాలం ఒక మామూలుగా చిత్రవిత్రమైనటువంటి అనుభవాలను నాకు చవి చూపించింది. ఒక్క ముహూర్త కాలంలోనే ఎన్నో విచిత్రాలైనటువంటి ఆ యొక్క అనుభవాలు నేను చూశాను అంటూ చెప్తున్నారు రాజు అన్నమాట. ఈ సభాసదులందరూ కుతూహలంగా, ఆశ్చర్యంగా రాజు వైపు చూస్తున్నారు. ఏంటి ఆ వృత్తాంతం, మీరు పడినటువంటి అనుభవాలు ఏంటి చెప్తే బాగుండు అన్నట్టుగా చూస్తున్నారు అన్నమాట. వెంటనే రాజు తాను పొందినటువంటి అనుభవాన్ని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఓ సభాసదులారా, నేను సింహాసనంపై కూర్చుని ఉన్నాను, మీరంతా చూశారు. ఆ ఇంద్రజాలకుడు రావడం మీరు చూశారు. అతను నా ముందు ఒక తలతలలాడేటువంటి ఒక పింఛాన్ని గిరగిరా తిప్పడం కూడా మీరు చూశారు. ఆ సమయంలో ఆ పింఛంలోంచి విచిత్రమైనటువంటి రంగులు నాకు కళ్ళకి రకరకాలుగా కనిపించాయి. ఆ రంగుల్నే నేను అలాగే కొంతసేపు అలా చూచాను. వెంటనే నన్ను ఏదో ఒక వింతైనటువంటి భ్రాంతి నన్ను ఆవరించింది. నేను
తల ఇట్లా విదిలించి చూస్తే వెంటనే నా ముందు ఒక వ్యక్తి ఒక గుర్రాన్ని తీసుకు వచ్చినట్టుగా కనిపించింది. మహారాజా, ఇది ఉత్తమమైనటువంటి గుర్రం, ఇది మీకే తగినది, మీలాంటి వీరాది వీరులు దీన్ని అధిరోహించి స్వారీ చేయడం ఎంత సుందరమైన విషయం అన్నాడు ఆ అశ్వాన్ని తెచ్చినటువంటి వ్యక్తి అనమాట. నన్ను ఒక రకంగా ఉత్సాహపరిచాడు, నన్ను ఆ గుర్రం ఎక్కడానికి నన్ను ఉత్సాహపరిచాడు. నేను వెంటనే ఆ గుర్రాన్ని అధిరోహించాను. ఆ గుర్రం నన్ను ముందుకి తీసుకెళ్ళిపోయింది. వాయు వేగంతో పరిగెత్తింది. అది పరిగెత్తి 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 నా స్థానాన్ని నుండి ఈ ప్రాంతాన్ని నుండి చాలా దూరం తీసుకెళ్ళిపోయింది అనమాట. అలా వెళ్ళి 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 ఆ గుర్రం అలసిపోయిందట. పెద్ద అరణ్యంలోకి చేరుకున్నాను నేను. ఆ అరణ్యం ఎలా ఉందంటే యతీంద్రుల మనసులాగా శూన్యమై ఉందంట. శూన్యమైనటువంటి అరణ్యం అది. స్త్రీ చిత్తంలాగా విషమమైనటువంటి అరణ్యం అది. ప్రళయకాలంలో అగ్నితో తగలబడ్డటువంటి బ్రహ్మాండంలాగా భయంకరంగా ఉంది సభాసదులారా ఆ అరణ్యం. అక్కడ ఎలా ఉన్నాయి? పక్షులు ఉన్నాయా అంటే అక్కడ పక్షులే కానరాలేదు. చెట్లు లేవు, నీరు లేదు, అనంతంగా కనిపిస్తోంది, భయంకరంగా కనిపిస్తోంది. ఇక ఎక్కడన్నా జనసంచారం ఉందా అని చూస్తే జనసంచారం ఎక్కడ పరిసరాల్లో కనుచూపు మేరలో జనసంచారం లేదు. నాకు తెలియకుండానే విపరీతమైనటువంటి దుఃఖం కలిగింది. ఏదో తెలియని దైన్యం నా హృదయంలో ప్రవేశించి ఆక్రమించింది. సూర్యాస్తమం వరకు నేను అటు ఇటు దిక్కుతోచక పిచ్చివాడిలాగా తిరుగుతూనే ఉండిపోయాను ఆ గుర్రం మీద. సరే, ఆ విధంగా తిరుగుతూ ఉండగా సూర్యాస్తమం అయ్యే సమయానికి ఏదో వేగవంతుడు సంసారాన్ని దాటినట్టు అతి విశాలమైనటువంటి మరొక అరణ్యంలోనికి నేను ప్రవేశించాను. అయితే ఈ అరణ్యం ఎలా ఉందంటే అంతకుముందున్న అరణ్యం కంటే కొద్దిగా మెరుగ్గా అనిపించింది నాకు. ఇక్కడ చెప్తున్నాడు రాజు, అత్యంత దుఃఖాన్ని కలిగించే మరణం కంటే రోగమే మేలు అనుకుంటాం కదా మామూలుగా మనం. దుఃఖం చాలా మరణం చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది కదా. అటువంటి మరణం కంటే ఏదో కొంత దుఃఖాన్ని కలిగించి జీవితాన్ని నిలిపేటువంటి రోగమే మంచిది కదా అనుకున్నట్టు ఆ అరణ్యం కంటే ఈ అరణ్యం పర్వాలేదులే అనే భావనలో నేను పడిపోయాను. సరే, సాయం సమయం అయిపోయింది, వెలుగు మెల్లగా మందగిచ్చింది. ఈ గుర్రంపై నేను ప్రయాణిస్తూనే ఉన్నాను. ఈ గుర్రం ఎలా తీసుకుంది? వంకర టెంకరగా ఎల్లుంగు వందు, అదేం రహదారి ఉండదు కదా అరణ్యంలో. ఆ చెట్టు ఈ పుట్ట దాటుకుంటూ వంకర టెంకరగా చెట్ల మధ్య ప్రయాణిస్తూ పోతుందన్నమాట గుర్రం. ఇలా పోతూ ఉండగా ఒక చెట్టు దగ్గరకు వచ్చేసరికి పెద్ద తీగలు వేలాడుతున్నాయి. నేను ఆ తీగను ఒక తీగ నన్ను చుట్టుకుందట అయ్యింది రాజుని. ఆ చుట్టుకున్న తీగను నేను గట్టిగా పట్టుకున్నాక ఈ గుర్రం ఏం చేసింది? ఈ గుర్రం పరిగెత్తుతూనే ఉంది, నేనేమో తీగను పట్టుకున్నా. గుర్రం నన్ను వదిలి ఏటో వెళ్ళిపోయింది. నేను కింద పడ్డాను ఆ చెట్టు కింద. సరే, ఇంకెందుకు, ఎలాగూ గుర్రం వెళ్ళిపోయిందని ఆ చెట్టు కింద కాసేపు విశ్రమించాను. చాలాసేపు అలాగే కదలకుండా ఉండిపోయాను. ఆ ఒక్క రాత్రి నాకు ఒక యుగంలాగా గడిచింది. స్నానం, పానం, పూజ, భోజనం ఏవీ లేవు, జపం, ధ్యానం ఏమీ లేవు. క్షణక్షణం బరువుగా సాగింది. ఉదయం సూర్యోదయం అయింది. ఆ అరణ్యంలో లేచాను. అలా 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 తిరుగాడుతూ ఉన్నానమాట. ఎక్కడ ఒక ప్రాణి కూడా కనపడలేదు. సరే, కొంత పొద్దాకాక మంచుకు తడిసినటువంటి తీగలపై మంచు బిందువులన్నీ మాయమైపోయాయి. సూర్యప్రకాశం మొదలయ్యింది. మెల్లగా నులివెచ్చగా ఆ యొక్క వాతావరణం అంతా వెచ్చగా మారుతోంది. అప్పుడే నాకు అమృత కలశాన్ని చేతపట్టుకొని వస్తున్నటువంటి మోహిని దేవతలాగా ఒక అమ్మాయి అలాగా రావడాన్ని నేను చూశాను, ఒక కన్యకని చూశాను అంటూ ఆపుతున్నారు మహారాజు. రేపు ఆ కొరవ వృత్తాంతం ఏం చెప్తారో విందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం.